హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్. వాట్ ఈస్ ఎంఎస్ ఆఫీస్? బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్. అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, అసలు దాని వల్ల యూజ్ ఏంటి? ఎంఎస్ ఆఫీస్ని మనం ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటారు? చాలామంది ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా బేసిక్ క్వశ్చన్స్ ఇవే అడుగుతుంటారు. ఎందుకంటే చాలా కంపెనీలు ఎంఎస్ ఆఫీస్ మీదే వర్క్ చేస్తుంటారు, ఎక్సెల్ మీద, వర్డ్ మీద. కాబట్టి వీటి గురించి మనం బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. మినిమం ఇంటర్వ్యూ ఫేస్ చేసేటట్టు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఇట్ ఈజ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ which was developed and published by Microsoft in year of 1990. It is widely used in business and education sectors, which we can spreadsheet presentation and data entry on database. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిదంటే క్లయింట్కి సంబంధించిన వాటి కోసం, క్లయింట్ యొక్క యూజర్స్ కోసం చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ని తీసుకురావడం జరిగింది. 1990వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా మైక్రో ఆఫీస్ని డెవలప్ చేయడం అండ్ పబ్లిష్ చేయడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్ని ఎక్కువగా బిజినెస్ సెక్టార్లో అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఈ సెక్టార్ల ద్వారా ఏమేం ఎక్కువగా పనులు చేస్తామంటే, మనం ఎక్కువగా 4 పనులు చేస్తూ ఉంటాము ఈ ఎంఎస్ ఆఫీస్ ద్వారా. ఎంఎస్ ఆఫీస్ ద్వారా డాక్యుమెంట్ సంబంధించిన వర్క్, స్ప్రెడ్షీట్ సంబంధించిన వర్క్స్, ప్రజెంటేషన్స్, డేటా ఎంట్రీ అండ్ డేటాబేస్ సంబంధించిన ఎక్కువగా పనులు చేస్తూ ఉంటాము. ఇవే బేసిక్ పనులు ఉంటాయి అన్నమాట ఎంఎస్ ఆఫీస్లో. బేసిక్ పాయింట్స్ ఇవే. మీకు ఇంకా ఈ ఎంఎస్ ఆఫీస్లో గుర్తుపెట్టుకోవాల్సిన 4 పాయింట్స్లు ఇంపార్టెంట్ నోట్లో పెట్టాను. అవి మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం.